వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ వాచ్. ఈరోజు న్యూస్ వాచ్ కార్యక్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి వార్తా కథనాల మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించేందుకు నాతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్. నమస్తే ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తాంశాలు మనం చూసినట్లయితే జస్టిస్ ఎన్వి రమణ చేసినటువంటి కామెంట్స్ కానీ నిన్న వరంగల్లో ఆయన కోర్టు సముదాయ భవనాలు ప్రారంభిస్తూ చేసిన ప్రసంగాన్ని ప్రధానంగా హైలైట్ చేసినాయి. ఒక పక్క కోర్టులో ఆధునీకరణ అవ్వాలంటూ సూచన చేస్తూనే ప్రభుత్వాలు అసలు పట్టించుకోవట్లేదు న్యాయ వ్యవస్థని అనేటటువంటి రీతిలో ఆయన కామెంట్స్ ఉన్నాయి. ఏమంటారు మీరు? అది సాధారణంగానండి, ఎక్కడో ఎప్పుడో ఎవరో ఒకరు కొన్ని మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి వస్తూ ఉంటారు. ఇదే స్వతంత్ర భారతంలో చేసుకున్న పుణ్యం. నాడు ఎన్నికల సంస్కరణల పట్ల శాసన్ గారు ప్రతిస్పందించిన విధానం చూస్తే ఇవాళ రమణ గారు ఒక టర్మ్లో ఈయన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వర్క్ చేస్తుంది చూడండి, ఆ పేస్లో వర్క్ చేస్తున్నారు ఆయన. మీరు గమనించగలిగితే అంటే ఒక ప్రాబ్లంని అడ్రస్ చేస్తే ఆ ప్రాబ్లం అది కాదు ఇంకొక ప్రాబ్లం అని తెలుసుకోగలుగుతున్నాను నేను. మీరు ఆయన స్పీచ్లో ఒక మర్మం గమనించండి. రిక్రూట్మెంట్ అనుకున్నాను కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న దాని మీద ఇప్పుడు ఫోకస్ చేయగలిగితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు మనం ప్రతిసారి సినిమాటిక్గా మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి. కోర్టుల్లో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, ఎప్పటికీ సత్వర న్యాయం జరగట్లేదని. ధర్మం పరిరక్షించడానికి అవకాశం కల్పించడం కన్నా వెసులుబాట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. సో వెసులుబాట్లు తీసుకుంటుంది ఎవరు? రాజకీయ వ్యవస్థ. సో ధర్మాన్ని కాపాడడానికి 4 వ్యవస్థలను ఎప్పుడైతే రాజ్యాంగం చక్కగా రాసిందో, ఒక్కొక్క వ్యవస్థని నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్న ఈ రాజకీయ వ్యవస్థల్లో మళ్ళీ ఎక్కడో దగ్గర ఇది పునరుద్ధరించడానికి, దీన్ని మళ్ళీ పరిరక్షించడానికి ఈ రమగారు లాంటి వ్యక్తులు వచ్చారని నేను ఖచ్చితంగా చెప్తాను. అందులో ఆయన మన తెలుగువాడు అయినందుకు ఇంకా గర్వపడాలి. నిన్నటితో నాకు తెలిసి ఈ స్టార్టెడ్ ఫుడ్ అన్నమాట. గ్యారంటీగా ఈ వరంగల్ టైపు కోర్ట్స్ మొత్తం దేశం అంతా రావాలి అన్నదానికి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రెషర్ విచ్ ఈస్ గివింగ్ టు ద రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. అప్పుడు ఏమవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం? ఇప్పుడు నువ్వు రిక్రూట్మెంట్ అన్నది నువ్వు సెంట్రల్ లెవెల్లో చాలా స్ట్రాటజికల్గా చేయకుండా కూర్చుంటున్నావు. బట్ స్టేట్ గవర్నమెంట్స్లో వాళ్ళు కూడా దీన్ని దిశానిర్దేశాన్ని ఫాలో అయిపోయి అడుగుల్లో మడుగులు వేసుకుంటూ తిరుగుతున్నారు. బట్ ఒక జడ్జి గారిని రిక్రూట్ చేసే స్థాయి కలిగిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ పని మొదలెట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? జడ్జి గారికి ఖచ్చితంగా మిగిలిన పనులు చేసే వాళ్ళందరూ కావాలి కదా, ఖాళీగా ఉండదు కదా వ్యవస్థ. అంచేత వ్యవస్థకి ఎప్పుడైనా సరే ఒక ముందుండి నడిపించేవాడు ఎవరన్నా ఉంటే, అందుకని వ్యవస్థల్ని డిజైన్డ్ ప్రోగ్రామ్స్ అవి. ఆ డిజైన్డ్ ప్రోగ్రాంలు ఎవరు వచ్చి ముందు టార్చ్ బేరర్స్ అంటారు ఇలాంటి వాళ్ళని, ఆ టార్చ్ బేరర్ ఎవరవుతారు అన్నదే ప్రశ్న. ఒకసారి టార్చ్ బేరర్ వచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బి ప్రొటెక్టెడ్ ప్రాపర్లీ. ఇప్పుడు రమణ చూసాం, మనం అంతకు ముందు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ చూసాం. ప్రధానమంత్రి సమక్షంలో ఒక పాల్గొన్న సభలో అప్పుడు చీఫ్ జస్టిస్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోర్టులో న్యాయం జరగట్లేదు, అసలు జడ్జిలే లేరు, ఉంటే కదా న్యాయం జరిగేది, ప్రభుత్వం ఇవ్వట్లేదని కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. కానీ రమణ తీరు అలా కాదు, కొంత వేగంగా పెడుతున్నారు. రికార్డు స్థాయిలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ జడ్జి, ఏ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంత స్థాయిలో నిర్ణయాలు తీసుకోలేదు, రిక్రూట్మెంట్ చేయలేదు, ఆ స్థాయిలో చేస్తున్నారు. అదే కొంతమంది కొన్ని విషయాలతో ప్రభావితమవుతారు. ఇప్పుడు మనకి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? సమాజం నుంచి వస్తుంది. అందులో ఆయన పనిచేస్తున్న ఒక చీఫ్ జస్టిస్ గారు ప్రేరేపించిన విధానానికి ఆచరణ చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు కొలీజియన్ సిస్టంలో వెన్ దే ఆర్ హ్యాపన్ టు బి కొలీగ్స్, ఆ కొలీగ్ యొక్క కన్నీళ్ళ యొక్క ఆక్రందం నుంచి ఈయన అంతర్మదనం చెందాడు. అంతర్మదనం చెంది ఎప్పుడైనా సరే మీకు ఒకటి చూడండి, ఈ కప్పు నేను ఇక్కడ పెట్టాలి అన్నది ఒక సామర్థ్యం అనుకోండి, కప్పు నేను పెట్టొచ్చా లేదా అన్నది సంశయంతో కొంతమంది చేయకూడదు. బట్ ఇఫ్ యూ టేక్ ఎ డిస్క్రిషన్ దెన్ ఇట్ విల్ బీ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టు ఇంప్లిమెంట్ అన్న దాంట్లో ఈ రమణ గారి చర్యలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పాలి. అంటే ఆయన పొగడ్డం కాదు, వ్యవస్థని సరిదిద్దే మార్గం. అందుకే నేను టార్చ్ బేరర్ అన్నాను. ఒక్కసారి కనుక ఈ వ్యవస్థలో రిక్రూట్మెంట్ అన్నది జరిగింది అనుకోండి, న్యాయం నెల్లరి మీద నడకి. సో మౌలిక వసతులకు సంబంధించి మన దేశంలో ఖచ్చితంగా ఆయన చెప్పింది 100కి 100 వాస్తవంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ మనం కోర్టులు అంటే ఇంకా శిథిల భవనాలు చాలా మెజారిటీ కనిపిస్తాయి తప్ప మరొక ఇది లేదు. ఇక కంప్యూటర్ లాంటి కంప్యూటరైజ్ సిస్టమ్ అయితే ఇక ఊహించడానికి అవకాశం లేదు ఇప్పట్లో అనేటువంటి పరిస్థితి. మరి ఎందుకు ప్రభుత్వాలు అసలు న్యాయ వ్యవస్థ మీద దృష్టి పెట్టట్లేదు అంటారు? ఇప్పుడు ధర్మాన్ని పరిరక్షించడానికి ఉన్న వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ అత్యున్నతమైంది. అందుకే దాన్ని అత్యున్నత న్యాయస్థానం అంట. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం దగ్గర ఎలాంటి వాళ్ళని తలవంచవలసిందే. సో అలాంటి తలవంచి వాళ్ళకి వెసులుబాట్లు ఇవ్వలేదు అనుకోండి, అవకాశాలు కల్పించలేదు అనుకోండి, వీళ్ళు తలవంచవలసిన అవసరం ఉండదు కదా. అంచేత దాన్ని ఈ విధంగా నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు. మీరు గమనిస్తే 7.5 సంవత్సరాల ప్రక్షాళన అన్నది నిజంగా చూస్తే, నిశ్చితంగా చూస్తే వ్యవస్థలను నిర్వీర్యం చేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. ఇదే ఎన్డీఏ గవర్నమెంట్. మీరు చూసుకోండి కావాలంటే గతంలో తప్పు చేసిన వాళ్ళ సంబంధిత
మంత్రిని కూడా వెనకాడకుండా జైల్లో పెట్టిన ప్రభుత్వాలను చూసాం మనం. అండ్ ఇన్ ద సేమ్ సినారియో వాళ్ళు కోర్టు పరంగా వాళ్ళకి ఏ విధమైన వెసులుబాట్లు రాకుండా బెయిల్ కూడా తీసుకోకుండా వాళ్ళు జైల్లోనే ఉన్న పరిస్థితులు చూసాం. కనిమొళి గారిని కానీ, రాజా గారిని, కల్మాడి గారిని, మన జగన్మోహన్ రెడ్డి గారిని, ఇలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దిగ్బంధం చేసే తరుణం నుంచి ఇవాళ దిగ్బంధం మాట దేవుడు ఎరుగు, కనీసం పరిరక్షించబడట్లేదు న్యాయం. కళ్ళ ముందు వీళ్ళకే కదా ఎన్నెన్ని వెసులుబాట్లు వస్తున్నాయో. సో ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే వ్యవస్థలను ఎప్పుడైతే నియంత్రిద్దామన్న ధోరణిలో కాకుండా వ్యవస్థల్ని నిర్వీర్యం చేద్దామన్న కాన్సెప్ట్లో డ్రైవ్ చేస్తున్నారు. నిర్వీర్యం చేయడం ఏంటి? మీకు వెనకాల ఎవరు ఒక కెమెరామెన్ నేను ఎవరు లేకుండా మిమ్మల్ని న్యూస్ వాచ్ చదవమంటే ఏం చదువుతారు? ఆ పేపర్లో చదివి వెళ్తారు. సో అట్లా వ్యవస్థలో మన ఒకరికొకరు అనుసంధానించుకుని పనిచేయడానికి సుగమం చేయవలసిన దగ్గర దిగ్బంధం చేస్తున్నారు వాళ్ళు. ఇదే ఎన్డీఏ ప్రస్థానం. పంచేది అంటే దాంట్లోంచి ఒక టార్చ్ బేరర్ వచ్చింది. అందుకే చూడండి, ఆయన బై ద టైమ్ హీఈస్ అబౌట్ టు రిక్రూట్ యాజ్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అత్యున్నత న్యాయ శిఖరాన్ని అందుకున్నాడానికి కూడా ఎన్ని అవరోధాలు క్రియేట్ చేశారు చూడండి. అప్పుడే కొలీజియల్ సిస్టమ్ మళ్ళీ కూర్చుని దే హ్యావ్ ఫుడ్ డౌన్. కొలీజియల్ సిస్టమ్ ఫుడ్ డౌన్ చేసింది, నాట్ రాజకీయ వ్యవస్థ. కానీ సార్ మనకి మామూలుగా సాధారణ సామాన్యుడి విషయంలో తీసుకున్నట్లు కోర్టుల గురించి కానీ అతనికి అవగాహన ఉండదు, ఇందులో మౌలిక వసతులు ఉన్నాయా లేదా, జడ్జిలు ఉన్నారా లేదా అన్న దాని మీద సామాన్యుడికి అసలు పట్టింపు లేనటువంటి అంశంగా మారింది. కానీ ఇప్పుడు రమణ గారు చెప్తున్నటువంటి మార్పులన్నీ జరిగినట్లయితే సామాన్యుడికి ఎంతవరకు బెనిఫిట్, ఏ రకంగా బెనిఫిట్ ఉండబోతుందంటారు? అంటే మీ విశ్లేషణ అంటే దాని మీద. ఇప్పుడు వ్యవస్థలో ఉన్న ఏదైనా సరే ఎవరైనా సరే పనిచేస్తుంది సామాన్యుని పరిరక్షించడానికి. ఇప్పుడు సామాన్యుడు కోర్టుకి వెళ్తున్నాడు, అది వాయిదా పడుతుంది, మళ్ళీ వాయిదాకు వస్తున్నాడు. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కారణంగా ఎంత ఇబ్బంది పడుతున్నాడో అన్నదే ప్రశ్న. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక డెవలప్ అయింది అనుకోండి, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. న్యాయం సత్వరంగా జరిగితే ఎవరికి కాదంటారు చెప్పండి? 100కి ఒక్కడే తప్పు చేసిన వాడు ఉంటాడు, దాని గురించి 99 మంది కష్టపడుతున్నారు. ఆ తప్పు చేసిన వాడు ఒక్కడే లోపల పెట్టారు అనుకోండి, మిగిలిన 99 మంది సుఖంగానే ఉంటారు కదా. సో అలాంటి 99 మంది పడుతున్న కష్టానికి ఎవరు గుర్తింపు లేని దానికి ఆ కష్టం చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో, తప్పు చేసిన వాడు ఒక్కడే సుఖపడుతున్నాడు ఈ వ్యవస్థలో 7.5 సంవత్సరాల్లో. మీరు గమనించండి కావాలంటే. ఒక పక్క మనం రమణ గురించి మాట్లాడుకుంటున్నాం, చీఫ్ జస్టిస్ రమణ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలోని ఇంకొక పక్క జస్టిస్ చంద్రు గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితుంది. ఆయన కూడా నిన్న కొన్ని విమర్శల మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ఎవరి పక్షమో కాదు, జగన్ పక్షమో చంద్రబాబు పక్షమో కాదు, అమరావతి గురించి మాట్లాడిన సందర్భంలో కూడా నేను హైకోర్టు అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలు అనాలి, నేను ఎవరికో సమర్థించడం విమర్శించడం కాదనే రీతిలో ఏదో కొంచెం కవర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఆ వివరణ మీకు సంతృప్తికరంగా ఉందా? తప్పు చేయడం ఎందుకు, వివరించుకోవడం ఎందుకు? ఒక స్థాయి కలిగిన వ్యక్తులు, ఇప్పుడు చంద్రు గారు లాంటి వ్యక్తి హ్యాపన్ టు బి నెక్స్ట్ చీఫ్ జస్టిస్ టు ద రెస్పెక్ట్ టు హైకోర్ట్స్ కానీ లేదా ఎక్కడైనా ఆయన పనిచేసిన దాంట్లో ఆయన స్థాయికి తగ్గ పనులు, ఆయన స్థాయికి వన్నీ తెచ్చే అంశాలతో ముడిపడిన వాటిల్లో మాట్లాడితే, ఒక మూమెంటరీ ప్రొవోకింగ్ గురించి ఒక పబ్లిసిటీ స్థాయి కలిగిన వ్యక్తి కాదా అన్న అంశాల్లోంచి ముడిపెట్టి చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? ఆయన హిందూ ఆర్టికల్ రాసిన దగ్గర నుంచే ఈ కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అందులో ఎంత నిజాలు ఉన్నాయి, తర్వాత మన ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది, ఎక్కడ అంతర్లీనంగా నడుస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవ స్థితిగతులను ప్రభావితం చేసే అంశాల మీద మనం చర్చిస్తున్నాం అనుకోండి, మనకి మనల్లో ఉంటాయి. సో వాస్తవానికి దూరంగాను వాస్తవ విరుద్ధంగాను సంబంధం లేని అంశాలని చర్చిస్తున్నాం అనుకోండి, అక్కడ పర్సనల్ ఎజెండా అనేది బయటకు వస్తుంది. పర్సనల్ ఎజెండా ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్కి డ్రైవ్ చేస్తాయి. దట్ ఇట్స్ సెల్ఫ్ షోస్ ఆయన ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే స్థాయికి వస్తున్నారో అంటే అది ఒక పర్సనల్ ఎజెండా కింద కన్వర్ట్ చేయబడింది ఆయన ఎత్తుకున్న అవసరం. సో ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ కాకుండా ఆయన వివరణాత్మకంగా అక్కడున్న స్థితిని ప్రభావితం చేసే అంశాలతో ముడిపడి ఆయన చర్చించగలిగితే ఆయన స్థాయికి ఖచ్చితంగా అవన్నీ తెచ్చినవాడు అయ్యిందడు. సో అమరావతి అన్న సంబంధం లేని విషయంలో కానీ లేదంటే ఆయనకి సంబంధం లేని విషయం నేను ఒక అమరావతికి సంబంధించిన విషయంలో కొంతమంది మనోభావాలకు సంబంధించిన అవసరం, అలాగే రాయలసీమ చేస్తున్న దాని మీద ఈ రెండింటినీ సింక్రనైజ్ చేస్తూ ఎప్పుడైనా ఒక జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తికి ఒక డిస్కషన్స్ ఉంటాయి. వాళ్ళ పెద్ద మనుషుల కిందను సంస్థలో 10 మందిని సమానంగా చూసే దృష్టి ఉన్న వాళ్ళ కింద వాళ్ళని అభివర్ణించబడతారు. వాళ్ళకి ప్రాంతీయ తత్వాలు కానీ మతతత్వాలు కానీ కులతత్వాలు కానీ ఇలాంటి ఉండవు. అలాంటి లేని వ్యక్తులు ఆపాదించుకుని మాట్లాడారు అనుకోండి, ఒక ప్రాంతం పట్ల కానీ ఒక సామాజిక వర్గం పట్ల కానీ లేదంటే వాళ్ళ సామాజిక వర్గం పట్ల కానీ ఇక్కడ ఏదైనా సరే అప్రహెన్షన్. ఇప్పుడు ఒక స్థాయి కలిగిన వ్యక్తి, అందుకే ఆయన జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నారు. హీ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హూ కెన్ డూ ద జస్టిస్, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఇలాంటి స్థాయిలు కలిగిన వ్యక్తులు
వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకున్నట్టే. ఎందుకంటే దేశం ప్రభుత్వం వాళ్ళకి అత్యున్నత స్థానాలు కల్పించింది. ఆ స్థానానికి మన్నే తేవలసిన ఏ అవసరమైనా సరే చర్చనీయాంశం చేసే స్థాయి కలిగిన వ్యక్తులు, చర్చకి సొల్యూషన్ ఇవ్వగలిగిన వ్యక్తులు చర్చిస్తూనే ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లోకి వెళ్తున్నారంటేనే అది పర్సనల్ ఎజెండా కింద అభివర్ణించబడుతుంది. ఇక్కడ తాజాగా కేసీఆర్ మీద కూడా కామెంట్ చేశారు. కేసీఆర్ లాంటి వారికి అధికారం నిలవదు అంటూ కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఆయన వ్యవహరించిన తీరు కానీ ఇలా కొన్ని 2-3 ఉదాహరణలు చెప్తూ చంద్రు నిన్న తాజాగా హైదరాబాద్లో మాట్లాడారు. అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? నేను చెప్తుంది అదేనండి. కొంతమంది వ్యక్తులు, ఇప్పుడు మీరు ఎవరేదో, ఇప్పుడు నేను ఒక విశ్లేషకుడిగా ఏదో మాట్లాడుతూ, లేకపోతే మీరు ఒక జర్నలిస్ట్గా కొన్ని అంశాలని స్పృశిస్తూ మాట్లాడుతుంటే ఎస్, దానికి ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ ఉంటుంది. కానీ స్థాయి కలిగిన వ్యక్తులు, హ్యాపెన్ టు బి నెక్స్ట్ రిటైర్డ్ జడ్జి గారి స్థానంలో ఉన్న వ్యక్తి, ఈ నీడ్స్ టు పాస్ ఓన్లీ జడ్జిమెంట్స్. ఇప్పుడు జస్టిస్ కట్టు గారు ఉన్నారు, ఆయన మాట్లాడేది ఏమైనా ఎప్పుడైనా వినండి. విల్ జస్ట్ ఫుట్ డౌన్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, రెండే మాట్లాడతారు ఆయన. అలా గత చీఫ్ జస్టిస్లు ఎవరినైనా చేసుకోండి, గతంలో చేసిన హైకోర్టు జడ్జిల్ని కానీ, వాళ్ళు ఎప్పుడైనా ఒక అంశం మీద ఒక పేపర్కి వివరణాత్మకంగా ఇచ్చిన దాంట్లో విశ్లేషణ అంటాం దాన్ని, ఆ విశ్లేషణ నుంచి గ్రహించే అంశాలే ఉంటాయి. నెక్స్ట్ డే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అంశాలు వాళ్ళతో దగ్గర నుంచి ఉండవు. ఎందుకంటే వ్యవస్థ మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు వాళ్ళు, సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిన వాళ్ళు, స్థితిగతులను ప్రభావితం చేసే అంశాల మీద జడ్జిమెంట్స్ ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తులు వాళ్ళు. చంద్రు గారు ఏం తక్కువ కాదు. అలాంటి స్థాయి కలిగిన వ్యక్తులు ఈ విధంగాన అన్నదే ప్రశ్న. ఇప్పుడు నా విశ్లేషణలో చంద్రు గారు అనే వ్యక్తి కేసీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు ఉందా లేదా అన్న ప్రశ్న కాదు. కేసీఆర్ గారిని లాంటి వ్యక్తిని ఎస్, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఈజ్ రాంగ్ అట్ ద టైమ్ బీయింగ్ ఎ జడ్జ్, ఐ హ్యావ్ నోటీస్డ్ దిస్ అనేది ఇమ్మనండి అంతే. దట్ ఈస్ ఎ జడ్జిమెంట్ హీ హ్యాస్ టు గివ్ ఇన్ ఎ ప్రెస్ నోట్ వేర్ ఇన్ అన్ ఎస్టాబ్లిష్డ్ మేనర్. అక్కడ ఉన్న విధి విధానాలకు అనుగుణంగా ఆయన వ్యవహరించిన తీరుకి నేను వేరే కోర్టులో ఉండొచ్చు, లేదంటే నా సంబంధం లేని అంశం కింద నేను పరిగణించలేకపోయాను. కానీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ దిస్ మోడ్ అన్నది కనుక ఇస్తే నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఉండదు. వివరణాత్మకమైన విశ్లేషణ ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్కి ఆప్ చేశారంటే పర్సనల్ ఎజెండా ఉందన్నది హిడెన్ ఎజెండా అన్నమాట. సో మీరు చెప్తున్నట్టు హిడెన్ ఎజెండా, పర్సనల్ ఎజెండా అంటున్నారు. సో దాని మీద తాజాగా చంద్రబాబు నాయుడు కూడా కామెంట్ చేశారు కదా, కొంతమంది మాజీ జడ్జిలకి పదవులు అరచూపి ఇంకా రకరకాల అరచూపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాడుకునే ప్రయత్నం చేస్తుంది. సో దానికి కొంత ఆధారం దొరికినట్టు అనుకోవచ్చా? అంటే ఇక్కడ మీరు అక్కడ గమనించండి, చంద్రు గారు అనే వ్యక్తిని, అంటే చంద్రబాబు నాయుడు గారు అన్న దానికి ఇంటర్లింక్ చేసి చూడండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ షర్మిల గారు, వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారికి విధేయులు. అంటే విధేయులని నేను అన్ను, అంటే ఆయన అంటే గొప్ప గౌరవం ఉన్న వ్యక్తులు వీళ్ళు. సో ఎప్పుడైనా సరే తండ్రికి మిత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పిల్లల పట్ల ఒక డిఫరెంట్ ఆదరణ ఉంటుంది. అది ఎవరికైనా సరే వాళ్ళు ప్రవర్తించే తీరు కూడా కర్ర విరగదు, పాము చదవదు. సో ఇలాంటి ప్రస్తావనలు ఎవరైనా సరే చంద్రు గారు ఏం దానికి అతీతులు కాదు. అందులో ఈ రీసెంట్ పాస్ట్లో ఎప్పుడైతే ఒక రిటైర్డ్ వ్యక్తులకి కొన్ని ఔన్నత్యాలు పదవులు కల్పిస్తున్న తరుణంలో ఎవరి ప్రయత్నం వాళ్ళది. లేదంటే ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ తెలంగాణ ఇష్యూస్, అటు ఆంధ్ర ఇష్యూస్ అన్నీ మాట్లాడేస్తున్నారంటే హిడెన్ ఎజెండా లేకుండా ఏమి ఉండదు కదా. సో చూద్దాం సార్, ఈ విమర్శలు కాసేపు పక్కన పడదాం. ఒకసారి మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సమస్యలు ఒకసారి మళ్ళీ ప్రస్తావించినట్లయితే వాళ్ళు సరే ఆ పిఆర్సీ అంశం అనేది ఇంకా పేటముడి విడిపోలేదు, విడిపోయేటటువంటి అవకాశం కూడా ఇప్పట్లో కనిపించడం లేదు. ఇప్పుడు తాజాగా వస్తున్న డిమాండ్ ఏంటంటే క్రమబద్ధీకరణ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, దీని మీద నెక్స్ట్ మా డిమాండ్ ఉంటుంది, నెక్స్ట్ ఉద్యమం ఉంటుందంటూ కూడా నా బొప్పరాజు ప్రకటించారు. ఏనంటారు? చేస్తారంటారా, చేయరంటారా? ఆ డిమాండ్ నెరవేరుతుందంటారా, నెరవేరుతుంటారా? కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలనే డిమాండ్ మీద, అంశం మీద ఎంత తక్కువ మాడితే అంత మాటిది. ఉద్యమం అలాంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దని చెప్పండి. ఓకే, మీకు దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే శివాజీ సినిమా చూసారండి? అందులో రజనీకాంత్ సెకండ్ వెర్షన్ ఒకటి వస్తాడు, హెలికాప్టర్లో దిగుతాడు. సేమ్ టు సేమ్ ఇక్కడ. తర్వాత వాళ్ళ సినిమా ఇంకా లేటెస్ట్గా ఇంకోటి రిలీజ్ అయింది, ఎవరిదైనా రానా గారిది, ఆయన జోగేందర్ అంటూ ఉంటారు. అలా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆడింది ఆట పాడింది పాట, కోరికలు తీర్చుకోవడానికే ప్రభుత్వ ఉద్యోగాలు అనుకునే చంద్రబాబు నాయుడు గారు కాదు. చేత వీళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ బాగా తెలుసు.
ఏం టెన్షన్ లేదు, వీళ్ళు ఉద్యమాలు చేయమనండి. నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్మా ప్రయోగించి తమిళనాడు లాగా. అండ్ మీరు ఇంకా మర్చిపోతున్నట్టుగా ఉన్నారు. కళ్ళ ముందు నిన్న కాక మొన్న తెలంగాణలో జరిగిన ఉద్యమం, ఆర్టీసీ ఉద్యమాన్ని మర్చిపోతే 10 మెట్లు కింద దిగి ఇంకా 100 అడుగులు గొయ్యి తీసుకొని సరెండర్ అయిపోయారు ఆర్టీసీ ఎంప్లాయీస్. అలా మన ఉద్యోగులు కూడా అతీతం కాదు. ఎందుకు అంటే ఏమీ తేడా ఉండదు. వీళ్ళందరూ గవర్నమెంట్ సెక్టర్లో మీరు నేను కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లోంచి జీతాలు అనుభవిస్తున్న వాళ్ళే. మీకు ఇంకోటి చెప్తా, 13 లక్షల పైచీలకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడానికి వెసులుబాటు కల్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ధర్నాలు కనుక చేస్తే. ఏం పర్లేదు, 15-20 వేలకు ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగులు ఆల్రెడీ చేస్తున్నారు 1,50,000 పైచీలక. వీళ్ళని కూడా అదే విధంగా వెళ్తే ఏం ఉపయోగాలు లేవు. వీళ్ళకి జీతాలు కావాలి, వీళ్ళు మనకు పని చేస్తున్నందుకు లంచాలు కావాలి. ఈ రెవెన్యూలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా మీ పని ఏమైనా మామూలుగా అవుతుందా మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. వీళ్ళ కోరికల గురించి మీరు ఒక ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీ పని అంతా పనిచేసిన తర్వాత సంవత్సరం పాటు పర్ఫార్మెన్స్ అప్రైజల్ అని ఒకటి ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ అప్రైజల్లో మీకు వచ్చి డబ్బులు ఏవైతే ఉంటాయో అది మీరు ఎక్స్పెక్టేషన్స్కి కనీసం దగ్గరలో కూడా ఉండదు. అయినా సరే పంచేంద్రియాలు మూసుకొని పనిచేస్తారు మీరు ఆ కంపెనీకి. సో అలాగే వీళ్ళు మేనేజ్మెంట్ డిసైడ్ చేసే దానికన్నా మనం చేసే పర్ఫార్మెన్స్ అప్రైజల్ వీళ్ళు రివర్స్. మేనేజ్మెంట్ అంటే వాళ్ళని శాసించేస్తాయి, దాని మీద ఉద్యమాలు చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఒక బాస్గా వీళ్ళు మెజర్ చేయడానికి అర్హత లేదు వీళ్ళకి. వీళ్ళు చెప్పింది వీళ్ళు ఇవ్వమన్నది వాళ్ళు ఇచ్చి తీరాలి. అది వ్యవస్థ. అంచేత ప్రజలకి ఈ విధమైన కంపారిజన్స్ వస్తున్నాయి. తర్వాత స్థానిక స్థితిగతులను ప్రభావితం చేసే ఏ అంశంలో కూడా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధిలో ఉండవలసిన వాళ్ళు యువతల ప్రభుత్వం పక్క కాదు, యువతల ప్రజల పక్క కాకుండా మొత్తం ఇద్దరిని నట్టేట ముంచిన ఈ ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా మిథున్ రెడ్డి గారు అర్థించిన విధానం కనుక చూస్తే రాష్ట్ర సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టబడ్డాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నభిన్నమైందో. ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలు కానీ ఉద్యోగస్తులకు కానీ కనీస అవగాహన కూడా లేదా? అమ్మఒడి పథకానికి కానీ మిగిలిన పథకాలకు కానీ డబ్బులు ఇబ్బడిగా తరలిస్తుంటే దయనీయమైన స్థితి ఏ విధంగా డ్రైవ్ అవుతుందో ఆ పాట కూడా చెప్పలేని వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఐవీఆర్ కృష్ణారావు, అజయ్ కల్లమ్మ గల పుస్తకాలనే ఉన్నారు. వీళ్ళందరూ దేనికోసం కూర్చొని భరించాలి మనం. అంచేత వీళ్ళు ఉద్యమాలు ఇలాంటి ఉడత బెదిరింపులకి బెదరడానికి చంద్రబాబు నాయుడు గారు కాదైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనే కరెక్ట్. వీళ్ళకి ఏమీ జరగదు, ఇలా ఉండి పని చేయమన్నట్టు చాలు. ఇదే చాలా ఎక్కువ. అసలు డిమాండ్ అనేది న్యాయమైందా కాదంటారు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారు. అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి పిఆర్సీ సమస్య కన్నా లేదంటే సిపిఎస్ రద్దు కన్నా కానీ చాలా స్పష్టమైనటువంటి చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి డిమాండ్. అసలు అది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడుతుంది. ఆ డిమాండ్ ఒకవేళ నెరవేర్చాలన్నా సాధ్యపడుతుందా కాదా? డిమాండ్లు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు అని మాట్లాడుతున్నారు కదా. అలా అయితే మద్యపాన నిషేధం కూడా ఎలక్షన్ హామీయే. 45 సంవత్సరాలు పైపడిన వాళ్ళందరికీ పెన్షన్లు హామీలే. అవి ఏమన్నా నిర్వర్తించబడ్డాయా? అప్పుడు రాష్ట్ర ఖజానాకి ఏమన్నా ప్రణాళికాబద్ధంగా ఈ ఉద్యోగ సంఘాలన్నీ ఒక డ్రాఫ్ట్ తయారు చేసి దాన్ని ఏమంటారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒక డిపిఆర్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వం ఈ పని చేయలేకపోతుందని ఏమైనా డిమాండ్లు చేస్తున్నారా? ఎలక్షన్ హామీలు ఇలా కూడా వర్తిస్తాయి అవి. సారీ 60 లక్షల ఓట్లోనే ప్రభుత్వాన్ని శాసించే స్థాయి కదా. 60 లక్షల్లో మిగిలిన 4,40 లక్షల ప్రజల గురించి ఆలోచించే స్థాయి మీకు లేదా? మీరు 151 మంది ఏం కావాలంటే అవన్నీ పనిచేసుకుంటే మిగిలిన అందరూ గమ్మును కూర్చుంటాం అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? ఉద్యోగులు ఇవాళ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో తీవ్ర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఓకే, వాళ్ళతో పాటు మిగిలిన 5 కోట్ల ప్రజలు కూడా అంతే తీవ్ర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ ప్రజలకి అక్కడికి రాని ఈ ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న ఎంప్లాయీస్, ప్రజల తరఫున పనిచేస్తున్న ఎంప్లాయీస్ వీళ్ళకి మాత్రమే అనుగుణంగా కరోనా స్థితిగతుల్ని స్థానిక రేట్లని టీఏలు పెంచుకుంటూ పోతే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఏమైనా సమన్వయం చేస్తున్నారు. ఈ సమన్వయం చేసే కార్యక్రమం ఏమైనా ఉందని చెప్పండి, అప్పుడు మేము ఖచ్చితంగా ఇది వస్తాం. అలాగే రాష్ట్ర సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టి అప్పులు చేస్తున్న ఈ తరుణంలో దయనీయమైన దిగజారిన తరహాలో పార్లమెంట్లో అర్థిస్తున్న మన ఎంపీలు, నా రిప్రజెంటేటివ్స్ వాళ్ళు, నా ప్రాంత ఎంపీ అయ్యి ఉండి అతను ఆ విధంగా అర్థించడం నేనైతే ఆక్షేపణ ఏం కింద చెప్తాను. అలాంటి దానికి దారతపడుతున్నప్పుడు అక్కడ అడుగు తెచ్చిన డబ్బులు ఈ లెదాన పోయడానికి ఏ హక్కు ఏ అర్హత ఉంది? అంటే తప్పు మొత్తం ఉద్యోగులు అంటారు. ఖచ్చితంగా క్వశ్చన్. ఎందుకంటే ప్రభుత్వ ప్రతినిధులుగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన ప్రజలకి సాయం చేయడానికి మాత్రమే
ప్రజాప్రతినిధులు ఉంటారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలతో ప్రజలకి డబ్బులు ఇద్దామని ఉంటారు. ఆ డబ్బులు ఎలా సంపాదించాలో ఎలా ఇవ్వాలో అన్నది విధి విధానాలు నిర్వర్తించవలసిన బాధ్యత వెళ్తుంటుంది. ఇది ఏది కోఆర్డినేషన్ చేయకుండా ఆ పథకాలకి సమన్వయపరిచి ఉన్నవాన్ని తగలబెట్టేస్తుంటే వెనకన కూర్చుని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఉద్యోగం దేనికి ఇచ్చారు చెప్పండి ఒకసారి. విధి నిర్వహణలో సక్రమంగా నిర్వర్తించినప్పుడు జరిగే ఈ దౌర్భాగ్యాలకి ప్రజలు ఎందుకు బాధ్యత వహించాలి? 151 మంది ఎందుకు బాధ్యత వహించాలి? సరే ఖచ్చితంగా ఉద్యోగం సమాధానం చెప్పాలి. మరి ప్రభుత్వం సరే పాలకుడు సమాధానం చెప్పక్కర్లేదా? ఎందుకు అడ్డమైన హామీలు ఇవ్వాలి? నేను వారం రోజుల్లో రద్దు చేస్తాను అని చెప్పేసి ఎందుకు చెప్తారని? కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులరైజ్ చేస్తారని ఎందుకు హామీ ఇవ్వాలి? నేను చిన్నప్పుడు అందరికీ అర్థమయ్యే భాష చెప్తాను. చిన్నప్పుడు మీ నాన్నగారిని సైకిల్ కొను, బండి కొను, కారు కొను, విమానం కొను అన్ని కొన్నప్పుడు ఏం కొని ఇచ్చారు మీకు? లాస్ట్కి చాక్లెట్ కొని ఇచ్చారు. తెలియదేంటి మీ నాన్నగారికి విమానం కొనివ్వాలని? చాక్లెట్ ఎందుకు కొనిచ్చారు అంటే మూమెంటరీగా ఎలా పాసిఫై చేయాలన్న దానికి. చాక్లెట్కిను, పిఆర్సీకిను, నెక్స్ట్ డిఎల్కిను, నెక్స్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకి ఇన్ని ముడి పెడితే ఇదేమైనా ధనిక రాష్ట్రమా లేకపోతే మనం ఏమైనా స్విట్జర్లాండ్ దేశం తరహాల పరిపాలన సాగిస్తున్నామా? ఇవేవి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్న ప్రభుత్వానికి రాబోయే వాళ్ళు ఏం మాట్లాడుతున్నా సరే ట్రోలింగ్లు బాగా చేస్తారు కదా. వాస్తవ స్థితిగతులు ఇవి, రాష్ట్ర ఖజానా ఇది. వీళ్ళు ప్రెస్ మీట్ రిలీజ్ చేయలేదా? సెంట్రల్ గవర్నమెంట్ డిస్కషన్స్కి అనుగుణంగా డీజీపీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మారిపోయారు కదా. అందులోనూ ఎలా కావాలంటే అలా వచ్చిన తర్వాత రాష్ట్ర ఖజానా ఇది అని ఒక డిస్క్రిప్టివ్ నోట్ ఇవ్వలేకపోయారా ఎలక్షన్ కమిషన్ గారి ఆధ్వర్యంలో? వీళ్ళందరూ సింకే ఎందుకు పనిచేయరండి? స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ విధమైన పథకాలు వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ ప్రభుత్వాలు, రాబోయే ప్రభుత్వాలు, ఆ తెలుగుదేశం అనండి, వైఎస్ఆర్సీపీ అవనండి, రాష్ట్ర ఖజానా దీనికి పరిమితి చేయదు. ఎలా చేస్తారని దాని మీద ఒక శ్వేతపత్రం ప్రభుత్వ పరంగా ఎందుకు రిలీజ్ చేయరు? వీళ్ళు ప్రభుత్వ ప్రతినిధులే కదా, ప్రజల రిప్రజెంటేటివ్సే కదా వీళ్ళు. నేను మీరు కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పనుల నుంచి జీతాలు తీసుకుంటున్న వాళ్ళే కదా. మన ఎవరం కాదని మనకన్నా మెరిటోరియస్ కదా వీళ్ళకి ఉద్యోగాలు కల్పించబడ్డాయి. బాధ్యత విస్మరించి ప్రవర్తిస్తే ఇలాగే ఉంటాయి. ఈ ఉద్యోగ సంఘాలు పదవుల మీద ఉన్న శ్రద్ధ వీళ్ళకి ప్రజల పక్షాన, అవతల ప్రభుత్వ పక్షాన లేవు. కూర్చుని గంటల మీటింగ్, నిమిషానికి ఒకసారి ఉద్యమం, ధర్నా అనడం, బిస్కెట్లు టీలు తినడం, బయటకు రావడం, ఓ ప్రెస్ మీట్లు ఇవ్వడం తమాషాలు అయిపోయింది ఒక్కొక్కరికి. కానీ ఇదే తీరు కొనసాగినట్లయితే రేపు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ముందు వాడుకోవడానికి వాళ్ళ ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన హామీలు ఇచ్చేస్తారు కదా. సరే రేపు జరుగుతుందో లేదో పక్కన పెట్టేద్దాం. ముందు మన ఇష్టం వచ్చిన హామీలు, మన ఇష్టం వచ్చిన రీతిలో వాగ్దానాలు చేసేద్దామని రాజకీయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తారుగా. ఎవరు భ్రష్టు పట్టిస్తున్నారండి? ఎవరు భ్రష్టు పట్టిస్తున్నారు? మళ్ళీ పార్టీలు అంటారు మీరు ఒకటి గుర్తుంచుకోండి. మీకు ఎప్పుడైనా సరే నిప్పుల్లో చేపెడుతున్నారు అంటే, నిప్పులు అంటే కాల్తే అని తెలియాలి కదా. నిప్పుల్లో చేతులు పెడుతున్నప్పుడు కాల్తే అని తెలియకుండా నిప్పులు పెట్టి మళ్ళీ రెండోసారి నేను పెడతానంటే ఏం ఆడాలి? ప్రభుత్వాలు నేను నిలబడి చూస్తాను. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నేను చెప్తారు కదా ఒక్కొక్కరికి. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలు అల్లును 30 ఏళ్ళు 40 ఏళ్ళు బట్టి సెక్రటరియట్లో పనిచేస్తున్నావు. ఏ సెక్రటరీ ప్రిన్సిపల్ అయినా సరే, ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా ఒక నోటు రిలీజ్ చేశారండి, బాబు ఇది మన దౌర్భాగ్యం, దీనికి ప్రభుత్వ పథకం ఏంటి, ఏమవుతుంది? మా అయితే సస్పెండ్ చేస్తారు. ప్రభుత్వం తరఫున ఈ విధంగా సస్పెండ్ చేసినప్పుడు ప్రజలు ఎందుకు రారండి దగ్గర? ఖచ్చితంగా వచ్చి రెస్క్యూకి వస్తారు. అప్పుడు చేయమండి. ఈ ఉద్యోగ సంఘాలు దేనికి ఉన్నాయి? పరిరక్షించడానికే కదా. ఏం తప్పు మాట్లాడాడైనా? మీరు ఇస్తున్న పథకాలు ఏంటి? ఇక్కడ మా పరిస్థితి ఏంటి? మాకు 1వ తారీఖు జీతాలు రావట్లే కదా. ఏ పథకం పడితే ఆ పథకం మీరు అనౌన్స్ చేస్తే ఎలా కుదురుతుందండి అని అందరూ అప్పుడు ఉద్యమంకి పిలిపివ్వలేరా? చేత మీరు ఒక్కడి గుర్తుంది, నో మెర్సీ, నో కన్సిడరేషన్. సరే కాసేపు ఆ అంశం కూడా పక్కన పెట్టినట్లయితే ఈరోజు ఇంకా ప్రధానంగా చర్చిస్తున్నటువంటి అంశం ఏంటంటే అండి, ఈ ప్రభుత్వం తీరు గురించి మనం అనేక సందర్భాల్లో అనేక అంశాలు మనం మాట్లాడుకున్నాం. సరే మీరు ఘాటుగా కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఈరోజు ఆ పార్టీ నేత మనకి సుబ్బారావు గుప్తా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఆయన చేసినటువంటి కామెంట్స్ కానీ, మన బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా చేసిన కామెంట్స్ కానివ్వండి, కొంత సహేతుకంగానే ఉన్నాయని చాలా వర్గాల నుంచి ప్రశంసలు వచ్చినా కానివ్వండి, ఆ పార్టీ వాళ్ళు సహించుకోలేకపోతున్నారు. ఏకంగా ఇంటి మీద దాడి చేశారు. తనా పనా అనే భేదం కూడా మాకు లేదు అనేటటువంటి రీతిలో వ్యవహారం నడుస్తుంది. టూ వీలర్ మీద ఉన్న వ్యక్తి అని చేత వాళ్ళేం అతీతంగా ఏం చేయట్లేదు. జరుగుబాటు అంత సుఖం లేదు, జరిగినంత కాలం దానికి మించిన కాలం లేదు. అలా ఈ ప్రభుత్వం వాళ్ళు అనుకున్నది వాళ్ళ విధి విధానాలకు అనుగుణంగా వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరి గురించి ఈ విధంగానే చేస్తున్నారు. ఒక ఎంపీ స్థాయిని ఆల్రెడీ చేసి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఎంపీకే దిక్కులేనప్పుడు మీరందరూ ఎలా ఉండాలి అనేది విధి విధానాలు నిర్దేశించబట్టి, ఆ విధి విధానాలకు అతీతంగా మాట్లాడితే ఏమవుతుంది? ఇలాగే అవుతుంది. అంచేత సిద్ధపడిన వాళ్ళే మాట్లాడాలి. సిద్ధం లేననుకోండి
కానీ ఆయన మాట్లాడిన మాటలో లాజిక్ ఉంది కదా. ఉంటుంది, లాజిక్ ఎవరికి ఉండదు? తెలీదా? మీకు తెలియట్లేదు ఎవరికైనా? ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎవరు మళ్ళీ మీరు ఎక్కడో పూర్వక పాతరాతి యుగంలో లేవు మనం, కొత్త రాతి యుగంలోనూ ఖచ్చితంగా రాజ్యాంగ వ్యవస్థలోనూ మనం అందరూ కట్టుబడి ఉన్నాం. అందరికీ తెలుసు పోలీసు వాళ్ళు మన ఇష్టం వచ్చినట్టు చేస్తారని, ఈ ప్రభుత్వం కరెక్ట్గా పరిపాలించట్లేదని, ఈ నవరత్నాల పథకం మీద ఉన్న శ్రద్ధ ఇంకా దేని మీద లేదని ఏం తెలియదు. రోడ్లు సస్తున్నారు కదా రోజున. ప్రజా ప్రతిస్పందన లేదు, భయం అన్నది ఆవర్తించి ఉంది. ఆ భయానికి తగ్గట్టుగా వాళ్ళు ట్యూన్ చేసుకుని వాళ్ళు గేమ్ చేస్తున్నారు. భయానికి విరుగుడు ఏమైనా ఉంటే కనిపెట్టండి, అప్పుడు మాట్లాడచ్చు. ఆ భయంకి విరుగుడు లేనంతకాలం ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళలోనూ హిడెన్ ఎజెండా ఏంటంటే, ఎస్ ఈ 4 ఏళ్ళు ఇన్నాళ్ళు ఓపిక పెట్టాం కదా, ఇంకో 2 ఏళ్ళు ఓపిక పడితే అయిపోతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రెస్క్యూకి రాదు. అమరావతిలో జరిగింది, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మహిళల మీద వివక్ష, మహిళా కమిషన్ వచ్చింది, ఏదో పేరెంటానికి వచ్చినట్టు వచ్చిపోయింది. నెక్స్ట్ SC/ST కమిషన్ వచ్చింది, ఎస్సీ మీద ఎస్సీ కేసులు పెట్టినా సరే జాతీయ SC/ST కమిషన్ రెస్క్యూకి రాలేదు. మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్నా మానవ హక్కులు పరిరక్షించబడలేదు. ఇన్ని జరుగుతుంటే ఎవరి తప్పు? వాళ్ళిద్దరూ కలిపి చేస్తున్న వికృత రాజకీయ క్రీడ. ఈ వికృత రాజకీయ క్రీడల్లో ఏం చేస్తున్నారు? అందరూ అడుగులకు మడుగులు ఎత్తుకొని తిరుగుతున్నారు. అపోజిషన్ పార్టీలు అవనండి, ఎవరైనా సరే ఎలాగైనా సరే ఈ పుణ్యకాలం గడిపించుకోవడం ఎలా అన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు. కానీ ప్రజల్ని ప్రేరేపితం చేసి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవట్లేని ఈ ప్రభుత్వాల పట్ల ప్రజా ఉద్యమాల టైప్లో కానీ ప్రజా ప్రతిస్పందనని ప్రజల గలాన్ని కానీ వినిపించే కార్యక్రమానికి ముందుండి నడిపించే వాళ్ళు ఎవరు లేనంతకాలం ఇలాంటి దౌర్భాగ్య స్థితులే ఉత్పన్నం అవుతూ ఉంటాయి, పునరావృతం అవుతూ ఉంటాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక SC డాక్టర్ గారిని రోడ్డు మీద వివక్ష చేసి కొట్టి పడేసి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత CBI ఎంక్వైరీ అని సుప్రీంకోర్టు స్థాయి చెప్పిన తర్వాత హైకోర్టు కూడా ఇవాళకి కూడా దాని మీద అతి గతి లేదు అంటే ఇంకేం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడోనో మనం. మీరు వాళ్ళ గుప్తా గురించి కొత్త చర్చ మొదలెడితే ఇది ఇంకో కొన్నాళ్ళు చర్చించుకునే అవసరమే. ఎక్కడ ధర్మం పరిరక్షించట్లేదు. నా ఉద్దేశం కూడా అది, నా ప్రశ్న కూడా అది. సరే, ఎదురు తిరిగిన వాళ్ళనో మాట్లాడిన వాళ్ళనో సరే ఏదో చేశారు, ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడి చేశారంటే ఒక అర్థం ఉంది. కానీ ఏదో మంచి చెప్పిన సొంత పార్టీ వ్యక్తిని కూడా సహించడానికి ఒక ఉన్మాదం అయితే ఏంటి? అంత అసహనం దేనికి? అసహనం ఎందుకు వస్తుంది? ఫస్ట్ అది ప్రశ్నించుకోండి. ఫస్ట్ మనం కరెక్ట్గా లేనప్పుడు అసహనం వస్తుంది. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు అసహనం ఎందుకు ఉంటుంది? కరెక్ట్గా లేనప్పుడు అసహనం ఉన్నప్పుడు ఒకరు చెప్తున్నప్పుడు ఇవేమి విని ప్రసక్తి ఉండదు. సంయమనం కోల్పోవడం అన్నదే వాస్తవిక ఎజెండా. సంయమనం కోల్పోవడం అంటే విచక్షణారాహిత్యంగా ప్రవర్తించడం. విచక్షణారాహిత్యంగా ప్రవర్తించడానికి సంయమనం కోల్పోవడానికి అనుసంధానించబడి ఉన్నప్పుడు మీరు నేను ఏం చెప్పినా అవ్వదు. ఓన్లీ టైం వేస్ట్ కార్యక్రమం ఇది. ఏంటంటే ప్రజా ఉద్యమ నేపథ్యంలో ఇక్కడ జరుగుతుంది. గుప్తా గారి తరఫున పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు నిలబడగలిగారు. మీకు అర్థమవుతుందా? వ్యవస్థలో జరుగుతున్న ఒక బుల్డోజింగ్ సిచ్యువేషన్ ఇక్కడ. ఇది వ్యవస్థ మీద దాడి. వ్యవస్థ మీద వీళ్ళకి నమ్మకం లేదు. కోడికత్తి ఇన్సిడెంట్ నుంచి కోడికత్తి కింద దాన్ని అభివర్ణించుకుంటున్నారు. కానీ ఆ రోజు బీజాలు పడ్డాయి. వీళ్ళకి వ్యవస్థల మీద నమ్మకం లేదు అన్న దాని మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యవస్థ మమ్మల్ని పరిరక్షించదు, మాకు వీటి మీద నమ్మకం లేదనే కదా అక్కడి నుంచి జరుగుతున్న పరిణామాలు. ఇవాళ రాష్ట్ర పరిధిలో ఉన్న వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కూడా రాష్ట్ర వ్యవస్థలు పనిచేస్తున్న దాని మీద నమ్మకం లేకే కదా ఇవాళ CBI కూడా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో సమన్వయపరుచుకుంటేనే రాష్ట్ర వ్యవస్థలు కేంద్ర వ్యవస్థలు సమన్వయపరుచుకుంటేనే సత్వరన్యాయం జరుగుతుంది. ఇవేవి జరగనప్పుడు కారణం ఏంటంటే రాష్ట్ర వ్యవస్థలను నిర్వీర్యం చేయబడ్డాయి. సో దీనివల్ల జరిగే ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. వ్యక్తికి వ్యవస్థ మీద నమ్మకం పోతే, వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఖచ్చితంగా అది రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగ ఉల్లంఘన విషయంలో అవగాహన రాహిత్యంగా ఎవరు పడితే వాళ్ళు కోహనా మేధావులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కానీ ఇవి ప్రత్యక్షంగా జరుగుతున్నవి. సార్, ఈ అంశం మనం ఆఖరి ప్రశ్నతో వేరే టాపిక్లోకి వెళ్దాం సార్. ఇప్పుడు ప్రధానంగా ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసినట్లయితే రేపు వైసీపీలో కొత్తగా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ఒక క్లియర్ కట్ దిశానిర్దేశం అయితే జరిగిపోయినట్టుంది. ఏం జరిగినా సరే మీరు నోరు మూసుకొని ఉండండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదో చాలా పెద్ద ప్రశ్న అడిగారు కానీ మీరు చాలా మంచిగా చాలా మంచి మనోభావాలతో అడిగారు. కానీ వాస్తవం మీకు చాలా దగ్గరలో చెప్తా. ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారికి? 151 సీట్లు. వీళ్ళు చేస్తున్న పెర్ఫార్మెన్స్కి సాధారణంగా నాకు తెలిసి 50% గ్యారంటీగా ఓడిపోతారని చెప్పచ్చు నెక్స్ట్ ఎలక్షన్కి కదా. అంటే 151లో 50% అంటే 75 పోయి 75 గెలుస్తారు. 75 గెలిచిన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చా? చేయలేరు కదా. కానీ ఇక్కడ వింత ఏంటంటే ఈ మిగిలిన గెలిచిన వాళ్ళు ఉంటారు చూడండి, వేరే పార్టీల్లో 5 నిమిషాలు కూడా వెసులుబాటు ఇవ్వరు ఆయనకి. వాళ్ళకన్నా ముందు వీళ్ళు ప్రోయాక్టివ్గా అక్కడికి పోయి నన్ను కొనుక్కో, నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయని రెడీగా ఉన్నవాళ్ళు
మిగిలిన పార్టీలో 99% ఉన్నారు. మీకు అందరూ సెకండ్ థాట్ లేదు. అంచేత వాళ్ళకి ధైర్యం ఎలా ఉంటుంది? 200% ధైర్యం ఉంటుంది. అంచేత వాళ్ళు ఏం కావాలంటే అది పని చేసుకుంటున్నారు. మీకు అర్థమైందా? వ్యవస్థలు సాధారణంగా ఎందుకు రియాక్టివ్ మోడ్లో లేవంటే రాబోయే ఉపద్రవం ఇదే. వీళ్ళకన్నా ముందు ప్రోయాక్టివ్గా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మీకు తక్కువ పడితే సార్ మేము వచ్చేస్తామని. దానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో గవర్నర్ బంగ్లా సాక్షిగా చెప్పిన మాటకి ఇవాళ కార్యరూపం దాల్చేట. సో అంశం అయితే క్లియర్గా తేడతలో. సో ఇంకొక ప్రధాన అంశం చూద్దాం సార్. మనకి ఇక తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నట్లయితే పిల్లల విషయంలో, స్కూల్ విద్యార్థుల విషయంలో అసలు మధ్యాహ్న భోజనమే సరిగ్గా అమలు కానటువంటి పరిస్థితి. చాలా చోట్ల ఆకలి కేకలు. 2 రాష్ట్రాలు దానికి అత్యంత అక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదు అంటానికి లేదు, ఇక్కడ బాగుంది అక్కడ బాగాలేదు అంటానికి లేదు. అంటే ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేని దౌర్భాగ్యం ఎందుకు ప్రభుత్వాలకు ఉందంటారు? నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, దేశం ఒక ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న దాంట్లో ఫెడరల్ సిస్టమ్ అంటే కేంద్రం రాష్ట్రం సమన్వయపరుచుకొని చేసే సంక్షేమ పథకాలన్నిటికీ ఒక లెవెల్లో యాక్సెప్టెన్స్ అనేది ఉంది. గతంలో ఈ విద్యార్థులకు కానీ లేదా ప్రభుత్వ పథకాలు కానీ ఏమి నిర్వర్తించినా సరే సక్రమమైన మార్గంలో డౌన్ లెవెల్ దాకా అవి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఈ కొత్తగా ప్రణాళికా సంఘం అన్న దాన్ని తీసేసి ఈ దిక్కుమాల నీతి ఆయోగ్ అని దాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే వాస్తవ స్థితిగతులకి దగ్గరగా ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకునే స్థితి ఎక్కడ డ్రైవ్ కావట్లేదు. సో అంచేత ఏమవుతుందంటే రాష్ట్ర రెవెన్యూ ఎంత వస్తుందో వీళ్ళకి ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ అయ్యే సంక్షేమ పథకాలు ఏంట్లో వాటికే తరలించబడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1,56,00,000 ఓట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రకారంగా ఫోకస్ చేసి పట్టుకుని కూర్చున్నట్టు. మీరు ఏ పథకాలను రిజైన్ చేసింది చూసుకోండి, 1,56,00,000 మంది ఖచ్చితంగా దానివల్ల బెనిఫిట్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ కుటుంబాలు నేను చెప్తున్నా. సో దీంట్లోంచి ఎప్పుడైనా ఒక ఓటు బ్యాంక్ సస్టైనిటీ మీద పిల్లలు ఎంతమంది, ఈ కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఎంతమంది ఉన్నారన్న కోణంలో చూసుకుంటే పిల్లలు ఓటు బ్యాంకా కాదా అన్న కోణం. సో ఎప్పుడైతే ఈ పిల్లలకు పెట్టవలసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా తరలించబడుతున్నాయి అన్న దాంట్లోంచి విశ్లేషించమంటే చేయగలుగుతాం. కానీ ఈ పథకాల త్రూగా ఓటు బ్యాంక్ కింద మార్చుకునే రాజకీయానికి అలవాటు పడిన పార్టీలకి మనం ఏం చేయలేం. వాస్తవ విరుద్ధంగా నడుస్తున్న ప్రభుత్వాల కింద అభివర్ణించబడుతున్నాయి. ఎందుకు అంటే వీళ్ళకి సహేతుమైన ప్రణాళికలు లేవు. సంక్షేమ పథకం అంటే ఏంటి? లేనివాడికి అన్నం పెట్టడం, అదే కదా కుడు గుడు గుడ్డ కాన్సెప్ట్. ఇప్పుడు ఇల్లు లేనివాడికి ఇవ్వాలన్న దాంట్లోంచి ఇదేంటిదని 2 బెడ్రూమ్ అని చెప్పి పార్టీ నాయకులకు సంబంధించిన వ్యక్తులకు ఇచ్చుకుంటూ ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ ఏది పడితే అది కాన్సెప్ట్ని డైల్యూట్ చేస్తూ మిస్లీడ్ చేసే కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది అనుకోండి, ఏం చెబుతారు మీరు? అప్పుడు సామాన్య ప్రజలకి రీచ్ అవుతాయా లేదా అన్న దాంట్లో అసలు ఎవరికి రీచ్ అవ్వన్నదే ఆన్సర్ ఎక్కువ వస్తుంది, అది మెజారిటీ పర్సెంటేజ్. కానీ వీళ్ళు ప్రతిదాన్ని దేనికి ముడిపెట్టి చేస్తారు చూడండి. మేము గెలిచామా లేదా, ఎమ్మెల్సీ నేను గెలిచాం, నిన్న గెలిచిన కార్పొరేషన్లు ఎన్ని గెలిచాం, మావన్నీ అవే కదా, జడ్పీటీసీలు ఎన్ని గెలిచాం, ఎంపీటీసీలు ఎన్ని గెలిచాం, ఇలాంటి విశ్లేషణలు మాట్లాడమంటున్నారు మమ్మల్ని. మేము ఏం చేయగలుగుతాం? నేను అందుకని ఇది ఓటు బ్యాంక్స్ ముడిపెట్టి చేసే సంక్షేమ పథకాలకి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయంటే వాళ్ళకి ఆ వాస్తవానికి ఆ రెస్పెక్టివ్ పార్టీ రూలింగ్ పార్టీకి అనుగుణంగా డిజైన్ చేయబడిన ఈ పథకాలు ఓటు బ్యాంక్ రాజకీయ పథకాల కింద వీటిని అభివర్ణించండి. ఎప్పుడైతే ఓటు బ్యాంక్ కింద సస్టైన్ అవుతున్నాయో అంచేత మీరు నేను ఎన్ని నెత్తినోరు కొట్టుకున్నా సరే వాళ్ళకి దాని మీద దున్నపోత మీద జడివాంతో సమానం, వాస్తవానికి దగ్గరికి రానివ్వరది. సో ఎప్పుడైతే సంక్షేమ పథకంలో ఒక భాగంగా పిల్లలకి ఉచిత అన్నం కార్యక్రమం ఎప్పుడైతే సక్రమంగా రావట్లేదన్నా సరే మేము వీళ్ళని అభివృద్ధి చేయడానికే కదా బీసీ సంక్షేమ హాస్టల్స్ పెట్టాం, రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసాం అన్న విపరీత ధోరణిని తీసుకొస్తారు. గతంలో ఉన్న అంగన్వాడీ వ్యవస్థ కానీ లేకపోతే స్కూల్లో సర్వశిక్ష అభియాన్ స్కూల్స్ కానీ ఇలాంటి వాటిలో ఏంటంటే పిల్లలకి లేని వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళకి పని చేయడం మనిషి చదువుకుంటారన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేశారు. ఎడ్యుకేషన్కి ఇవ్వడానికి అంటే ప్రైమరీ ఫుడ్ కనుక ఉందనుకోండి, కడుపు అన్నం లేని వాడు వచ్చి ఏం చదువుకుంటాడండి? గ్రామీణ వ్యవస్థలో ఉన్న పరిస్థితి ఏంటి? వాడికి పట్టిన అన్నం దొరకని దౌర్భాగ్య స్థితిలో ఉంటాడు. వాళ్ళని మోటివేట్ చేయడానికి చేసిన వినూత్న ప్రయోగమే మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి. అప్పుడేమవుతుంది, స్కూల్లో అన్నం పెడతారంటే ఇప్పుడు 4 అక్షర మొక్కలు చదువుకోవడానికి వెళ్తాడు వాడు, పర్పసే డిఫీట్ అవుతుంది అక్కడ. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒకసారి మనం మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ ఉంది. అది ఎప్పుడు
అది ప్రజలకు ముఖ్యంగా కాదులే కానీ ప్రభుత్వాలు మాత్రం చాలా ముఖ్యంగా చూస్తున్నాయి. సినిమా టికెట్లు కూడా ఇక మీదట రైల్వే తరహాలో ఆన్లైన్ చేస్తున్నాం, ఆన్లైన్లో ఎందుకు దీని మీద ఇంకా పట్టుబట్టు కూర్చుంది ప్రభుత్వం? కోర్టు తీర్పులు వచ్చాయి, ఇన్ని చూస్తున్నాం కదా. అంత ముఖ్యమైన అంశం అంటారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇది? చాలా ఫేవరెట్. కాదేది అనర్హం శ్రీశ్రీ గారు రాసిన కవిత్వం నేను ఎప్పుడు రోజుకోసారి చెప్పుకుంటున్నాను. అంటే దేంట్లో డబ్బులు ఉన్నాయో దాని మీద పడిపోతున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే ఎబ్బడి ముబ్బడిగా సంపాదనకి అలవాటు పడ్డారు. ఇప్పుడు తర్వాత మీకు ఇంకోటి చెప్పండి, వీళ్ళెవ్వరూ యువతల సినీ పరిశ్రమ అతీతం కాదు, వీళ్ళు అతీతం కాదు. ఇప్పుడు ఏముంది, 100 కోట్ల బడ్జెట్ అంటాడు, లేకపోతే 1000 కోట్ల సినిమా బడ్జెట్ అంటాడు, పెద్ద సినిమా అంటాడు. ఏ ప్రాతిపదిక పెద్ద సినిమా అది? ఎలా చెప్పమనండి ఒకసారి. ఇలాంటి గ్రీన్ మ్యాటర్ ఎలా ఎలా పెద్ద బడ్జెట్ ఎవరికి ఇస్తున్నారు? అది ఏ ప్రాతిపదిక మీరు 100 కోట్లని డిసైడ్ చేస్తున్నారు? డిపిఆర్ ఎవరికైనా సబ్మిట్ చేస్తున్నారా? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరైనా గవర్నమెంట్ బాబు ఇది 100 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఇలా ఇస్తున్నారా? అయితే మేము ఇచ్చిన కళాకారులందరూ స్వచ్ఛందంగా 100 కోట్ల బడ్జెట్లో 30 కోట్లు ఒకరికి ఇచ్చాం, 20 కోట్లు ఒకరికి ఇచ్చాం, 15 కోట్లు ఒకరికి ఇచ్చాం అనే లెక్క చూసుకుని దాని ప్రకారం వాళ్ళు స్వచ్ఛందంగా ట్యాక్సులు కడుతున్నారు. ఎవరి స్థాయి ఎవరికి మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ లాంటి వారు ఈ రోజుల్లో 30 కోట్లు 20 కోట్లు 25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేటువంటి స్థాయి ఉన్నటువంటి నటులే కదా. మీకు చెప్పారా లేవని ఎప్పుడైనా? తీసుకుంటారు. అదే ఈ టాకాబుర్లే కదా. టాగుణితం బాగా చదువుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. ఈ టాగుణితం నుంచి వచ్చే అవుట్కమ్ ఏంటంటే ఈ టాకబుర్లకి స్వచ్ఛ జలపాలంటే ప్రభుత్వం కూడా ఇవాళ ఈ సినిమా టికెట్లు పెంచనండి, తగ్గించనండి, దట్స్ నాట్ దట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని. ఫస్ట్ 100 కోట్ల బడ్జెట్, 50 కోట్ల సినిమా బడ్జెట్, 25 కోట్ల బడ్జెట్, 10 కోట్ల బడ్జెట్, ₹1 బడ్జెట్, కోటి కన్నా తక్కువ ఉన్న బడ్జెట్ కింద బైఫర్కేట్ చేయమనండి. చేసి వీళ్ళని ప్రాజెక్ట్ రిపోర్ట్లకి సబ్మిట్ చేయమనండి. దానికి సంబంధించిన వినోద ట్యాక్స్ ప్రాపర్గా పే చేయమనండి. ఎస్, అప్పుడు ప్రభుత్వంతో ఒక విధి విధానాలు చర్చించమనండి. సంబంధం ఉన్న ఎవరో ప్రొడ్యూసర్ సంఘం ప్రెసిడెంట్ ఎవరో నటికుమార్ ఎవరో గెలుస్తాడు, వాళ్ళ బదులు ఈ దిల్ రాజు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడితే ఏం అవుట్కమ్ వస్తుంది? వీళ్ళు ఏంటంటే కొంతమందిని ఫిక్స్ చేశారండి. ఒక 5-6 చేతులు కబంధ హస్తాల్లో చిక్కున్న ఇండస్ట్రీని ఈ 5-6 ఏం చెప్తే అదే మిగిలిన వాళ్ళు పాటించాలంటే ఆ డిస్పారిటీలో ఎవరు పడితే వాళ్ళకి ఎవరికి యాక్సెప్టెన్స్ లేదు. అందుకే డివైడ్ ఒపీనియన్తో కొంతమంది ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ అంటే ఓకే అంటే మరి బుక్ మై షో ఇలా టికెట్లన్నీ అమ్ముతున్నారు కదా, ఏం లేదు దానికి లేని ఆక్షేపణ ప్రభుత్వం తీసుకుంటే వీళ్ళకి వచ్చి కష్టం ఏంటి చెప్పండి? ప్రభుత్వ పరంగా ప్రశ్నిస్తున్నాను నేను. బుక్ మై షోకి లేని అప్రహెన్షను ఈ ఐఆర్సిటీసీ తరహాలో వీళ్ళు టికెట్లు బుక్ చేసి ఇస్తానంటే వీళ్ళకి వచ్చి కష్టం ఏంటి? అంటే అక్కడ హిడెన్ ఎజెండా ఉంది. వీళ్ళు ఏంటంటే గతంలో కూడా చారిటబుల్ షోస్ ఉండేవి. ఎలాంటి షోలు ఉండేవి? ఒక లయన్స్ క్లబ్బోలో, రోటరీ క్లబ్బోలో, లేదంటే ఒక అనాథ శరణాలయంలో ఒక చారిటబుల్ షో చేసి ఆ డబ్బులు వాళ్ళ విరాళంగా తెచ్చి దాన్ని స్వచ్ఛందంగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ మాధ్యమాల్లో వీళ్ళకి వచ్చి ఈ రేట్లు వీళ్ళు ప్రొడ్యూసర్ గారి జేబులోంచి ఇచ్చుకోలేక ఈ మొదటి 3 రోజులు వచ్చే రెమ్యునరేషన్ ఒక హీరో ఏదైనా పోయడానికో లేదా డైరెక్టర్ ఏదైనా పోయడానికో వాడుతున్నారు. దానివల్ల పోతుందెవరు? సామాన్య ప్రజలు. సామాన్య ప్రజలకు ఏం చేస్తున్నారంటే టికెట్లు ఎంతంత రేట్లు పెట్టుకుంటున్నారు. వాడు నెలంతా తింటాడో శాస్త్రం తెలియదు కానీ ఆ దిక్కుమలసిన ఏదైనా మాత్రం టికెట్ రేటు పోసేస్తున్నాడు. సో ఇలాంటి వాటి అన్నింటిలోంచి ఎక్కడో దగ్గర ఫుడ్ డౌన్ జరగాలి కదా, జరగనివ్వండి. ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చింది, మీరు గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చింది కానీ ఛాలెంజ్ చేసి శిశాభ్యాసనాలకు వెళ్ళే కదా, అలాగే శిశాభ్యాసనం ఇవాళ ఏం చెప్తా చూద్దాం. ప్రభుత్వానికి ఇచ్చే సలహాదారులు అందరూ పనికిమాలిన సలహాలు ఇస్తున్నారని తేడతేలు అవుతుంది. ఇలాంటి విషయంలో నేను ఇచ్చిన ప్రపోజల్లో చేయమని చూద్దాం. వాళ్ళకి కోర్టు గ్యారంటీగా యాక్సెప్ట్ చేస్తుంది, ఎవరి కోసం చేయదు. ఎందుకంటే ఈ సెన్సార్ బోర్డులు కానీ లేకపోతే ఫిల్మ్ ఛాంబర్లు కానీ ఎవరు యువతల ప్రభుత్వానికి కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఉపయోగపడి పనులు చేయట్లేదు. ఎందుకంటే టార్గెట్ ఆన్ అగ్రిగేట్ 90 crores ఎంతో స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూకి రావాలి సినిమా మాధ్యమం త్రూగా. పర్ మంత్ ఏదో ఉంది దానికి క్యాల్కులేషన్. సో దాని ప్రకారం ఎంత వస్తుందో కనుక్కోమని రావట్లేదు డబ్బులు, స్టేట్ గవర్నమెంట్కి రావట్లే. ఎవరు నష్టపోతున్నారు మధ్యలో? దళార వ్యవస్థలో తయారైంది అది. కొంతమంది చేతుల్లో చిక్కుకుని వాళ్ళే థియేటర్ని వాళ్ళే శాసించేస్తున్నారు, హీరోల్ని శాసించేస్తున్నారు, హీరోయిన్ని శాసించేస్తున్నారు. ఈ 10 మంది హీరోలే మన నెత్తి మీద, ఇంకోటి ఎవడో రాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. అనేక అంశాల మీద ముఖ్యమైనటువంటి కథనాల మీద సమగ్రమైన విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ న్యూస్ వాచ్ కార్యక్రమం. నమస్తే. కథనాల మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించేందుకు నాతో పాటు స్టూడియో